అందరికి నమస్తే, వెల్కమ్ టు హర్ష ఆల్ ఇన్ వన్. ఇవాళ అయితే మన అడవిలో ఉన్న రామాలయానికి అయితే వచ్చామండి. సో ఇదైంది మనకి అయితే ఇది రాజగోపురం. ఇది ఇక్కడ అయితే చుట్టూ మొక్కలు అవన్నీ చేస్తే చాలా భద్రాచలంలో ఉన్నట్టు అంటే ఉంటుందండి. సో లోపల వెళ్ళిపోదాం రండి. మనకైతే గుడి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో అదేమో యాగశాలండి, అంటే యాగం చేస్తారు నవరాత్రుల రోజు శ్రీరామనవమి. సో లోపలికి వచ్చాను. సో ఇది చూసారు కదా మీరు, ఇదైతే దేవస్థానం శ్రీరాముడి వారిది దేవస్థానం. సో దగ్గర చూసాను అంటే ఇది చూడండి, ఇలా ధ్వజస్తంభం అనమాట. మన అదిగో అటు వెళ్దాం కదా. సో రాగానే మనకి పంచాల ఫీలింగ్ అయితే వస్తుంది. సో అయితే రాముడి వారి బొమ్మలు కూడా ఉన్నాయి. కొంగు కూడా వచ్చింది. శబరి దృశ్యాలు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి మనకి పూలు తులసిదళాలు స్వామివారికి అయితే వెళ్తాయండి. అదేమో మీకు కనిపిస్తుంది కదా, అదేమో ఆఫీస్ రూమ్ అన్నమాట. సో ఇలా వచ్చేయండి, మనతో పాటు వచ్చేయండి. ఈ గుడికి అయితే మనకి మొత్తం 4 ఉన్నాయి రాజగోపురాలతో కలిపి. అదేమో కళ్యాణం చేశాక కళ్యాణము పట్టాభిషేకము అక్కడ చేస్తారండి. సో ఇగో మళ్ళీ ఇక్కడ గులాబీ పూలు అయితే ఉన్నాయి. దర్శనం అయితే అసలు చాలా బాగుంది. వాళ్ళైతే మనకి దండ కూడా ఇచ్చారండి. చెప్పా కదా ఇక్కడ కళ్యాణము పట్టాభిషేకం చేస్తారని, దానికి దండ. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే ఇదే అనమాట. మనం అయితే గుళ్ళోంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. జై శ్రీరామ్. సో అదండి ఒకటి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష ఆల్ ఇన్ వన్.